నమస్తే, నేను దండు శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు, వేరువేరుగా వాటర్ మార్కులు. నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు. విమర్శకులకు ఇక మీదట గడ్డు పరిస్థితులు, నిబంధనలు కఠినం, భారీ జరిమానా నిషేధం. బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఖతం. సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు అంటున్నాయి. అండగా నిలవాలని యూట్యూబర్లు వేడుకోలు చేస్తున్నారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతారట కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. గోప్యంగా, అత్యంత రహస్యంగా దీనికి సంబంధించిన చట్టాన్ని తేయడానికి ప్రయత్నం చేస్తారు. మామూలుగా ఒక చట్టం తేవాలంటే పార్లమెంట్లో దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రవేశపెట్టాలి, బిల్లు పెట్టి దానిపైన డిబేట్ చేయాలి. మరి వీళ్ళు ఆర్డినెన్స్ రూపంలో ఏం చేస్తారో కానీ మొత్తానికైతే సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అటు ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలపైన, రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలపైన, బీజేపీ పార్టీ పైన ఎవరు కూడా విమర్శలు చేయొద్దు, ఎవరు ప్రజా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకోవద్దు, ప్రజల్ని చైతన్యం చేయొద్దు, వాళ్ళు ఏది చేసినా గొర్రెల లెక్క తల ఊపే కార్యక్రమం చేయాలి. అది మంచి చేసినా చెడు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 700 మంది రైతులను చంపినా, కొన్ని వేల మంది రైతులు కొన్ని నెలల పాటు 7 నెలల పాటు అక్కడ ఉద్యమాలు చేసినా వాటి గురించి చెప్పొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడితే ఆ పోరాటాల గురించి, ఆ చట్టాల గురించి బయట చెప్పొద్దు, మాట్లాడద్దు. ఇది వాళ్ళ ఉద్దేశం. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల గురించి మాట్లాడద్దు, ఆదాని అంబానీలకు కట్టబెడుతున్న ఆస్తుల గురించి మాట్లాడద్దు, అనేక రకాల వ్యవహారాలు, అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల మోసాలు జరుగుతున్న వాటి గురించి మాట్లాడద్దు. మాట్లాడితే ప్రజలు చైతన్యం అవుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని అయితే కంట్రోల్ చేస్తున్నాం కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ సోషల్ మీడియా వల్ల డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్లో భాగంగానే 2024 సాధారణ ఎన్నికల్లో 400 సీట్లు ఆప్కీ బార్ మోదీ సర్కార్ అన్న నినాదం కానీ 400 పార్ అనేది కానీ ఈ రెండు ఫెయిల్ అయినాయి. ఈ ఫెయిల్ కావడానికి 240 సీట్లకు పడిపోవడానికి ఇలా సంకీర్ణ ప్రభుత్వం రావడానికి కారణం యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియానే కారణం. సోషల్ మీడియా నిక్కచ్చిగా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రజల సమస్యల్ని, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజల ముందుంచింది. అది నచ్చల వీళ్ళకి. అది నచ్చక ఏదో ఒక రకంగా ఉక్కుపాదం మోపాలని ఒక ప్రయత్నం చేస్తారో, దాన్ని సీక్రెట్గా చేస్తారట. ఈ ఉక్కుపాదం మోపేదానికి విపక్షాలు వ్యతిరేకిస్తామంటున్నాయి. ఏ మేరకు వ్యతిరేకిస్తే, ఏ మేరకు ప్రభుత్వం దానిపైన చర్యలు ఉంటే చూడాలి. మొత్తానికి పెద్ద ఎత్తున జరిమానా విధించే కార్యక్రమం అంట. ఇది మొత్తానికి ఏంది, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. సోషల్ మీడియా సంస్థలపైన ఎప్పుడంటే అప్పుడు వచ్చి దాడి చేసే కార్యక్రమాలు అధికారులు, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ ఆఫీసులపైన దాడి చేసి ఉన్న హార్డ్ డిస్క్లు కానీ, చిప్పులు కానీ ఏదన్నీ తీసుకోవచ్చట. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదంటే అది తీసుకెళ్ళవచ్చట. అంటే దీని అర్థమైంది, మన దగ్గర ఉన్న ఆధారాలు కానీ, మన దగ్గర ఉన్న వార్తలు ఏదున్నా తీసుకెళ్లే అవకాశాన్ని తీసుకుంటుంది, చట్ట పరిధిలోకి తీసుకొస్తారట దాన్ని. అంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి, భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించింది కాదా? అంటే ఒక ఆఫీసులోకి అధికారులు చొరబడి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని బలవంతంగా గుంజకపోతుందంటే ఇది క్రైమ్ కాదా? ఇది దౌర్జన్యం కాదా? ఇది విధ్వంసం కాదా? ఇది చట్ట రూపం తెస్తారట. అంటే దౌర్జన్యాలు, విధ్వంసాలు, బలవత్కారాలు చేయటానికి కూడా చట్ట రూపంలో తెచ్చి, ఇది ఒక చట్ట పరిధిలో తెచ్చి, ఇది కూడా చట్ట పరిధిలో మంచి చేయటమే అంటారట. ఇది మరి దీనిపైన ఏం చేస్తారో చూడాలి. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ ఎంపీలు 29 మంది దాకా గెలిచారు. ఇటు తెలంగాణ, ఏపీ నుంచి. దట్టు ఏపీకి సంబంధించి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నిలబడేది అంటే కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం. మరి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారు? దీన్ని ఏమైనా అడ్డుకుంటే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇంకొద్దిగా అగ్గికి ఆజ్యం భోజే కార్యక్రమం చేస్తారా? దీన్ని చూడాలి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇంకోటి, డాక్టర్ల ఏరి పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో నియామకాల కరువు. డాక్టర్ల ఏరి అంటే ప్రభుత్వం నియమిస్తే ఉంటారు. ప్రభుత్వం నియమించినప్పుడు ఏరి అని అడిగితే ఆంధ్రజ్యోతి పత్రిక అర్థం ఉండాలి. ప్రభుత్వం నియమిస్తే కదా డాక్టర్లు ఉండేది. మీరు డాక్టర్లు ఏరి అని క్వశ్చన్ వేశారు. అది మీరు ఎవరిని అడుగుతున్నారు? రేవంత్ రెడ్డి గారిని అడగండి, హెల్త్ మినిస్టర్ని అడగండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద ఎత్తున డెంగ్యూ జ్వరాలతోనే బాధపడుతున్నారు. కొన్ని వందల మంది చనిపోయారు ఇప్పటికే. కొన్ని వేల మంది ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ డెంగ్యూ పైన కనీసం సమీక్ష లేదు హెల్త్ మినిస్టరు. కనీసం దానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచించే తీరిక లేదు. వాళ్ళు వేరే ఏదో మాట్లాడుతున్నారు. మేము 4వ సిటీ తెస్తాం, 3వ సిటీ తెస్తాం. ఈ సిటీలు తేటం కాదురా నాయన. ఇప్పుడు ఉన్న డెంగ్యూని నిర్వహించండి. డెంగ్యూతోని కొన్ని వందల వేల ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడికే ప్రైవేట్ హాస్పిటల్ ఫుల్ అయిపోయినాయి. వాళ్ళు విచ్చలవిడిగా వసూలు చేస్తారు ప్రజల దగ్గర నుంచి డబ్బులు. దానిపైన చర్యలు లేవు. ఒకవైపు ఇది ఎక్కడ ఉస్మానియా హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ కానీ అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి చూసుకునే హాస్పిటల్ అది. ఇక అట్టడుగు వర్గాలకి అది ఒక దేవాలయం. అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలకి ఉస్మానియా హాస్పిటల్ కాదు, అది ఒక దేవాలయం, వైద్యో దేవాలయం. గాంధీ హాస్పిటల్ ఒక దేవాలయం. అట్లాంటి దగ్గర పేద ప్రజలకు కావాల్సిన దగ్గర డాక్టర్లు లేకుండా చేశారంటే పేద ప్రజల పైన ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. అంటే పేద ప్రజల ఆరోగ్యం అంటే ఎంత విలువ ఉంది అనేది అర్థమవుతుంది. మొత్తం ట్రాన్స్ఫర్లు అయ్యారట. అక్కడ ఒకళ్ళు లేడు, అది పెద్ద ఆసుపత్రి. చూస్తే లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు, వారి స్థానంలో కొత్త వారిని నియమించిన ప్రభుత్వం. వ్యాధులు సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు, ఆసుపత్రులకు బారులు తీరుతున్న రోగులు, వైద్యులు సిబ్బంది లేమితో అందని వైద్య సేవలు, పలు విభాగాల్లో వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు, జూనియర్లు పీజీ విద్యార్థులు నెట్టుకొస్తున్న వైనం. ఉస్మానియాలో అన్ని విభాగాల్లో ఖాళీ లేనట. ఇది ఏడు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అమెరికా పోయిండు ఆరాంసే. దీనిపైన ఉండాలి కదా సమీక్ష. మీరు రాజకీయాలపైన సమీక్ష చేస్తారు తప్ప, రాజకీయ నాయకులు చేర్చుకునే దానిపైన సమీక్ష చేస్తారు తప్ప, పేద ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలకు సంబంధించి అసలు మాట్లాడిన పరిస్థితులు కనపట్లే. నేడు సాగర్ గేట్లు ఓపెన్ అట. 576 అడుగులు దాటిన జలాశయం నీటి మట్టం. 2 లక్షల క్యూసెక్కుల విడుదలకు ఏర్పాట్లు. ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉందట. ఆల్మట్టికి 3.10 లక్షలు, శ్రీశైలానికి 4 లక్షలు, మేడిగడ్డకు 4,87,000 క్యూసెక్కుల వరద వస్తుందట. మొత్తానికి సాగర్ గేట్లు రేపు ఈరోజు తెరుచుకుంటాయట, ఓపెన్ అయితే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగం సంతోషకరమైన వార్త ఇది. 576 అడుగులకు చేరిందట సాగర్ జలాశయం నీటి మట్టం. 590 అడుగులు, 595 అడుగులు దానికి ఫుల్ ట్యాంక్ ఉంటుంది. అంటే తొందరలోనే నిండే అవకాశం ఉంది. రోజుకి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీళ్ళు కిందకు వదులుతున్నారట శ్రీశైలం నుంచి. ఇది ఒక వార్తగా ఇచ్చింది. అదేవిధంగా ఆల్మట్టి నుంచి కూడా 3 లక్షల నీళ్ళు క్యూసెక్కులు అట. శ్రీశైలం నుంచి 4 లక్షలు, మేడిగడ్డ నుంచి 4,87,000 క్యూసెక్కులు. మొత్తానికి అన్ని ప్రాజెక్టుల నుంచి నీళ్ళు అయితే బాగా ప్రవాహం ఇన్ఫ్లో బాగుందట. దీనికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. పెరోల్కు ముందు రోజే మృతి చెందిందట. చనిపోయిన 6 ఏళ్లకు నిర్దోషి అని తేలిందట. పెరోల్ రేపు ప్రేరోల్ ఉంది, ఇవాళ చనిపోయింది జైల్లో. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే మెదక్ జిల్లా దుబ్బాక. ఈయన తల్లిని చంపాడని చూద్దాం. కన్న తల్లిని చంపాడంటూ కొడుకు అరెస్టు, యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు. హైకోర్టులో అప్పీలు, విచారణ ఆలస్యం. శనివారం తీర్పులో నిర్దోషిగా పోషయ్య స్వీయ నేరాంగీకారంతో శిక్షించలేము అని చెప్పిందట. కానీ ఆయన లేడు. 6 ఏళ్ళు అయిందట చనిపోయి. పాపం వాళ్ళ తల్లిని చంపిడనే ఒక అభియోగం పైన తీసుకుపోయి జైలు వేశారు. ట్రయల్ కోర్టు శిక్ష విధించింది, యావజ్జీవ కారాగార శిక్ష. దానిపైన వాళ్ళ కుమారుడు హైకోర్టులో అప్పీల్ చేసిండు. అప్పీల్ చేస్తే అది కేసు నడిచి మొన్న జూలై 24 నాడు బెంచ్ మీదకి వచ్చింది. జూలై 24 నాడు బెంచ్ మీదకి వస్తే హైకోర్టు ఏం చెప్పింది? ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిన అవసరం లేదు. దీనికి ఈయన దోషి కాదు నిర్దోషి అని విడుదల చేసింది. కానీ మనిషి ఉన్నాడా? లేడు. మనిషి 6 సంవత్సరాలు చనిపోయి. మరి అసలు యంత్రాంగం ఏం చేస్తుంది? చనిపోయిండు, ఒక జైల్లో ఉన్న ఖైదీ చనిపోయిందంటే ఆ ఖైదీకి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ వ్యక్తి చనిపోయిందంటే ఆ కేసు క్లోజ్ చేస్తారు. కేసు క్లోజ్ చేయకపోగా 6 సంవత్సరాల నుంచి, మళ్ళీ 1 సంవత్సరం కాదు, నిన్న మొన్న చనిపోలే, 6 సంవత్సరాల క్రితం చనిపోతే ఇంతవరకు కోర్టుకి సమాచారం లేదు. కోర్టు దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. ఈయన పెట్టుకున్న, వీళ్ళ కొడుకు పెట్టుకున్న, వీళ్ళ కొడుకు కుటుంబ సభ్యులు కూడా కేసు వదిలేశారు. ఎందుకంటే చనిపోయిండు, మనిషి లేడని. వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ చనిపోయిండు, అడ్వకేట్ లేడు, మనిషి లేడు, వీళ్ళు స్పందించలే. కానీ ఒకవైపు ఆ పీపీ దానికి సంబంధించిన జీపీ వాళ్ళు కోర్టులో వాదోపవాదనలు చేశారు. మొత్తానికి నిర్దోషిగా విడుదల చేశారు. కానీ మనిషి లేడు, చనిపోయిండు.
6 సంవత్సరాల క్రితం చనిపోయిన మనిషికి నిన్న తీర్పు వచ్చింది మొన్న జూలై 24 నాడు. ఇది ఒక విచిత్రమైన వ్యవస్థ. ఇప్పుడు మన జ్యుడిషియరీలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎట్లా ఉన్నాయనేది ఇది ఒక ఉదాహరణ. జైళ్ళ అధికారులు కోర్టుకు సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇయ్యరు. ఇది జరిగింది. మొత్తానికైతే పాపం నిర్దోషట, చనిపోయిన తర్వాత నిర్దోషి అని చెప్పారు. చాక్లెట్ ఆశ చూపి చిన్నారి అపహరణట. చిన్నారిని తనతో తీసుకెళ్తున్న అన్సారీ 18 గంటల్లోనే పాపను రక్షించిన పోలీసులు. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన అన్సారీ డబ్బు కోసం పాపను కిడ్నాప్ చేసినట్టు నిర్ధారణ. గతంలో పలు కేసులో జైలుకి వెళ్ళిన నిందితుడు. ఇది నేను అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 1వ తరగతి చదువుతుందట పాప. ఆ పాపకు చాక్లెట్ ఆశ చూపి వాడు అన్సారీ అనేటప్పుడు బీహారుడట కిడ్నాప్ చేసిండు. అంటే ఆ ఏరియా ఉండొచ్చు, ఆ కన్నేసిండు. మొత్తానికి కిడ్నాప్ చేసి డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలి. చాక్లెట్ ఆశ చూపితే పాపం చేయి పట్టుకొని పోతుంది. అమ్మాయి ఏం తెలవని పరిస్థితులలో తీసిపోయి మన షామీర్పేట దగ్గర దొరికిండు. పోలీసులు చాలా చక్కాచక్యంగా వ్యవహరించి 18 గంటల్లోనే ఛేదించారు కేసుని. ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ప్రాణాలతోనే పాపం తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పారు. హ్యాట్సప్. ఎందుకంటే పోలీసులకి, ఎందుకంటే 18 గంటల్లో ఆ అమ్మాయికి ఏం జరగకుండా తీసుకొచ్చే కార్యక్రమం అంటే చాలా గ్రేట్ అన్నట్టు, గ్రేట్ జాబ్. కాబట్టి వాడిని పట్టుకొచ్చారు. నిన్న మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ఇగో ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి పేరెంట్స్ కొంచెం అలర్ట్ ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఏమన్నా ఆ ఇళ్ల చుట్టూ తారసపడితే వెంటనే అలర్ట్ కావాలి. అవసరమైతే 100కి డైల్ చేయాలి. చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ కావాలి. ఇది అవ్వటం వల్ల ఇగో ఇట్లాంటివి జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అదృష్టవశాత్తు దొరికింది కాబట్టి, కానీ దొరకకపోతే ఏదైనా అయి ఉంటే ఎంత బాధ ఉండేది, ఎంత ఆవేదన ఉండేది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. దళిత మహిళపై పోలీసుల దాష్టికం. దొంగతనం ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ కొడుకు ముందే బట్టలు విప్పించి విచిత్ర హింసలు చేశారట. ఒక దళిత మహిళ పైన పోలీసులు దాష్టికం చేశారట. 3rd డిగ్రీ ప్రయోగించి తప్పును ఒప్పుకోవాలి, దొంగతనాన్ని ఒప్పుకోవాలి. చేయకుండా ఎట్లా ఒప్పుకుంటారు నాయన? చేసుంటే ఒప్పుకుంటారు. అసలు చేసిందా చేయలేదా అనేది మనిషితో మాట్లాడుతుంటే మనిషి మొక్క కవలికను బట్టే తెలుసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది. వాళ్ళకి ఆ పరిజ్ఞానం కూడా ఉంటుంది. మరి ఆ మాత్రం సెన్స్ లేని ఈ ముండా కొడుకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి. ఏమి రామరెడ్డి, ఏమి ఇన్స్పెక్టరు, వాడు ఏమి ఉద్యోగం చేస్తాడు? చిత్రహింసలు పెట్టిండట. కొడుకు ముందే బట్టలు విప్పి ఒక పైచాచికి ఆనందం పొందినాడు. మరి ఏం పోలీసు వ్యవస్థ, ఏం చట్టాన్ని కాపాడతారు, ఏం ప్రజలను కాపాడతారు? షాద్నగర్లో జై భీమ్ సినిమా తరహా లాకప్ హింస. ఓ ఇంట్లో బంగారం కనిపించకపోవడంపై ఫిర్యాదు. పొరుగున ఉన్న కూలీ కుటుంబంపై పోలీసు అనుమానం. మైనర్ కొడుకు సహా రాత్రంతా రాణాలో నిర్బంధం. మహిళకు నిక్కర తొడిగించి మరీ చితకబాదిన పోలీసు. బూటు కాళ్లతో తన్నుతూ రబ్బర్ బెల్ట్తో కొడుతూ పోలీసు దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లిన మహిళ. చివరకు ఫిర్యాదుదారు కారులోని ఇంటికి పంపివేత. విషయం బయటకు రాకుండా బాధితులకు మళ్ళా ఉల్టా బెదిరింపులట. ఇదంతా కొట్టింది రబ్బర్ బెల్టులట, బూటు కాళ్లతో అన్నమాట, బట్టలు ఇప్పటమట, చిత్రహింసలు. మహిళల్ని 5 గంటలు దాటిన తర్వాత 6 గంటలు సాయంత్రం దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుతుంది. ఆ మాత్రం జ్ఞానం లేని వీడు ఎట్లా ఇన్స్పెక్టర్ అయిండు? వీడు ఏమి ఇన్స్పెక్టర్ అంటారు? వీడు ఏమి చట్టాన్ని కాపాడుతాడు, ప్రజలను కాపాడుతాడు? ఎవరో బంగారం దొంగతనం జరిగింది, వాస్తవమే, కంప్లైంట్ ఇచ్చారు. అనుమానం ఉండొచ్చు, ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది ఆ ఇంట్రాగేషన్ పద్ధతి. బట్టలు ఇప్పించి బూటు కాళ్లతో దాన్ని, రబ్బర్ బెల్టులతో దాన్ని కొట్టి చిత్రహింసలు పెడితే స్పృహ తప్పి పడిపోయిందట. పడిపోతే ఏం చేసిండు? కంప్లైంట్ దారి కారులోనే మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టిండు. ఇంటికాడ వదిలిపెట్టి ఈ 3rd డిగ్రీ సంగతి కానీ, నేను కొట్టిన సంగతి కానీ, ఈ బట్టలు ఇప్పి చిత్రహింసలు పెట్టిన సంగతి కానీ ఎక్కడ బయట చెప్తే చంపేస్తామని బెదిరింపలట. వీడు పోలీస్ ఆఫీసర్ కాదు, వీడు రౌడీ. వీడు పోలీస్ రౌడీ అంటారు, రౌడీ పోలీస్. ఇది మన జై భీమ్ సినిమా తరహాలో షాద్నగర్లో జరిగిందట. మరి దీనిపైన ఇప్పుడు పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇంత దారుణమా? ఇక నడవలేని పరిస్థితి పాపం. వారం క్రితం షాద్నగర్ పోలీసుల చిత్రహింసలో తీవ్రంగా గాయపడి నేటికి సాయం లేకుండా నడవలేకపోతున్న బాధితురాలు. ఇక అసలు లైఫే అవుట్, ఇక జీవితం అంతా నరకమే, ఒక అవుడు బతుకు అనమాట. ఎందుకంటే తగలరాని చాట దెబ్బలు తగిలి ఉంటాయి. ఎన్ని అవయవాలు దెబ్బతిని ఉంటాయో, ఎంత ఘనం శరీరం దెబ్బతిని ఉంటుందో, సహకరించే పరిస్థితి ఉండదు. రోజు రోజుకి ఆమె కృషించిపోయే పరిస్థితి ఉంటుంది. రాచకొండలో అరాచక కాండ.
గుట్టల్లో గుట్టుగా భూదందా, దశాబ్దాల కింద అమ్ముడైన భూములకు మళ్ళీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ కాని చోట కాసులు పడ్డ మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో మాయగాళ్లు. ఎకరం 60 లక్షల పైన ధర, 15 లక్షలకే విక్రయం. పలు సంస్థలకు భూములు అమ్మిన ఆకుల రాజయ్య. కాలక్రమేణా ఆ భూములకు భారీగా పెరిగిన డిమాండ్. ఇదే అసరగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు. తక్కువ ధరకు వస్తుండటంతో రియల్ కంపెనీలు ఈసీలు చూడకుండానే అధికారులు డబుల్ రిజిస్ట్రేషన్లో దళారుల రాజ్యంగా మాంచాల తహసీల్ కార్యాలయం. ఇది రాచకొండలో అరాచకాండ జరుగుతుందట. గుట్టలలో గుట్టుగా డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. ఎప్పుడో సంవత్సరాల క్రితం అమ్మిన భూమిని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దరిద్రమైన ధరణి వ్యవస్థతోని ఎప్పుడో అమ్ముకున్నారు. ఆ రైతు లేడు, వెళ్ళిపోయిండు. కొనుక్కున్నోళ్ళు కబ్జాలో ఉన్నారు. అయినా కానీ ఎవడైతే అమ్మిండో వాడి పేరే వస్తుంది, ఆ రైతు పేరే. మళ్ళీ ఈ దరిద్రమైన ధరణి వల్ల దాంట్లో డిస్ప్లే అవుతుంది. మళ్ళీ నమస్తే తెలంగాణ సిగ్గు లేకుండా వార్త రాసింది. మీ పార్టీ పరిపాలన వల్లే కదా ఆ దరిద్రం వచ్చింది. ఎప్పుడో అమ్ముకొని పోయిన రైతు పేరు అందులో డిస్ప్లే అవుతుంటే ఆ రైతు వచ్చి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే అసలు కొనుక్కున్న రైతు, అసలు కబ్జాలో ఉన్న రైతు, అసలు హక్కుదారుడు ఎటుపోవాలా? ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉంది. ఇది ఒక రాచకొండలోనే కాదు, ఎక్కడ చూసినా ఉంది. కాకపోతే రాచకొండ గుట్టల సాటులో గుట్టుగా చేస్తున్నారని నమస్తే తెలంగాణ రాసింది. గుట్టల సాటులో గుట్టుగా చేయడానికి కారణం మీ ధరణి అనే దరిద్రమైన వ్యవస్థ. ఈ ధరణి వల్ల, మీ లోపభూయిష్టం వల్ల, మీ అడావుడి వల్ల, మీ అహంభావం వల్ల, మీ అహంకారం వల్ల కనీసం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, ప్రజల ఒపీనియన్ తీసుకోకుండా చట్టం చేశారు 2020లో ధరణి అనే చట్టం. ఆ ధరణి చట్టంలోనే 20-30 సంవత్సరాల క్రితం అమ్ముకున్న రైతుల పేర్లు కూడా ఇవాళ డిస్ప్లే అవుతున్నాయి. కానీ వాళ్ళకు భూమి లేదు, వాళ్ళు అసలు అక్కడ లేరు. ఆ కబ్జాలో ఉన్నది వేరే రైతులు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని మ్యూటేషన్లో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల రికార్డ్స్లో మారకపోతే ఆ పాత రైతుల పేర్లు పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి ఇలా కోర్టులలో వేయటం కేసులు, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఈ రాచకొండలో అరాచకాండకి ఆ ధరణి అనే దరిద్రమే. ఆ ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చింది ఈ కేసీఆర్ ప్రభుత్వమే. ఉత్తమ చిత్రం సినిమాకు 3 కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డులు. సినీ చరిత్రలోనే బలగం ఓ మైలురాయి అని కేటీఆర్ చెప్పిండు. డైరెక్టర్ వేణుకు అభినందన. షూటింగ్ అంతా సిరిసిల్లలోనే జరిగిందట. మొత్తానికి ఉత్తమ చిత్రంగా బలగం సినిమా ఉందట, ఎంపికైంది. పురుగుల మందు తాగిన మరో రైతు అట. భూమిని ఆక్రమించారంటూ ఆత్మహత్య యత్నం. వేడుకున్నా వినకపోవడంతో అఘాయిత్యం. ఖమ్మం పోలీసులు న్యాయం చేయడం లేదంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన వెంకటరెడ్డి. ఇది ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగినట మరో రైతు. ఇది ఒక వార్త. ఎస్సీ వర్గీకరణకు చిక్కుముడులు. నాడు ఉమ్మడి రాష్ట్ర జనాభా లెక్కల ఆధారంగా ఏబిసిడిగా వర్గీకరణ. రాష్ట్ర విభజన తర్వాత క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులు. కనీసం కులం సర్టిఫికేట్లు పొందలేకపోతున్న ఉపకులాలు. ఎస్సీ కులగణనకు డిమాండు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు. ఎస్సీల వర్గీకరణ తీర్పుపై అప్పీల్ చేస్తామని చిరాగ్ పాస్వాన్ చెప్తుండు. ఇది ఎస్సీ వర్గీకరణకు చిక్కుముళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలోని జనాభా లెక్కల ప్రకారం 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోవడంతో ఆ సంఖ్యలు మారతాయి. మరి ఎట్లా చేస్తారనే దానిపైన కూడా ఒక వార్తను రాశారు. కేసీఆర్తో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారట. మన సబితా ఇంద్రారెడ్డి చుట్టే ఒక 2 రోజులు అసెంబ్లీ మొత్తం చర్చ నడిచింది. ఆమెను ముఖ్యమంత్రి అవమానించిండు అనే దాంతోనే బీఆర్ఎస్ పార్టీ అనేక నిరసన కార్యక్రమాలు, అరెస్టులు, రకరకాల నల్ల బ్యాడ్జీలు ధరించడం అవన్నీ జరిగినాయి. దానిపైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఆమెను పిలిపించుకొని మాట్లాడినట్టు నిన్న కుమారుడితో కార్తిక్ రెడ్డితో పాటు కేసీఆర్ని కలిసింది. చాలాసేపు సుదీర్ఘంగా చర్చించారట. ఆమెకి ధైర్యం చెప్పారట మొత్తానికి. ఇది ఒక వార్త. జాబు లేదు, క్యాలెండర్ లేదు. నిరుద్యోగులపై పోలీసుల నియంత్రణతో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబులు లేదు, క్యాలెండర్ కూడా లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువత వల్లే కాంగ్రెస్ గెలిచిందని, ఇప్పుడు వారిపైన కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఉద్యోగాల సంఖ్య, నోటిఫికేషన్ తేదీలు స్పష్టంగా ఉంటేనే జాబ్ క్యాలెండర్ అవుతుందని, జాబ్ క్యాలెండర్పై తన మిత్రపక్షం డిఎంకేను చూసైనా కాంగ్రెస్ నేర్చుకోవాలని చురకాంటించారు. ఇది జాబు లేదు, క్యాలెండర్ లేదు, వాస్తవం ఇది. అందులో క్యాలెండర్ లేదు, జాబు లేదు. ఎన్ని జాబులు వేస్తారో చెప్పరు. ఓన్లీ ఆ జాబు టైటిల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది టైటిల్ పెట్టారు తప్ప ఎన్ని జాబులు వేస్తానో, ఆ సంఖ్య అంతా, ఎప్పుడు వేస్తారు అనే వివరాలు లేవు.
అందులో క్యాలెండర్ లేదు, జాబు లేదు. వాస్తవం ఇది. నిరుద్యోగులను ఒక రకంగా మోసం చేసినట్లే. ఉడకన అన్నవాడ నీళ్ల చారట. బయ్యారం ఏకలవ్య స్కూల్లో విద్యార్థుల అరిగోస. కనీస అవసరాలకు నీరు లేక అవస్థలు. పిల్లల దీనస్థితిని చూసి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. అధికారుల తీరుపై ఆగ్రహం. సమస్యలు తీర్చాలని డిమాండు. నా బిడ్డ పరిస్థితి చూసి ఏడుపు వచ్చింది అని చెప్పి ఒక పేరెంట్ తల్లి చెప్తుంది. 2 రోజులుగా అన్నం తినలేదని బాబు చెప్తుండు. నీరు లేక గోసపడుతున్నామని ఒక విద్యార్థిని చెబుతుంది. ఎందుకు ఇక ప్రభుత్వాలు? ఒక హాస్టల్లో ఉండే పిల్లలకి తాగటానికి కనీసం నీళ్లు లేక, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో నీళ్ల చారట. తినే పరిస్థితి లేదు. ఒక చదువుకునే విద్యార్థులు, ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకి కనీసం తినటానికి తిండి, తాగటానికి నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఈ ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు? దేనికి ప్రభుత్వాలు ఉండిగా? ఎంత దారుణమైన పరిస్థితి. ఏడుపు వస్తుందట పేరెంట్స్కి. మా పిల్లల్ని చూస్తే, నా బిడ్డను చూస్తే ఏడుపు వస్తుంది అని చెప్పి ఆవేదన. 2 రోజులుగా అన్నం తినలేదట ఈ విద్యార్థి చెప్తాడు. 2 రోజులుగా అన్నం తినలేదంటే మరి ఈ ప్రభుత్వాలు ఉంటేంది, ఎట్లా గలిస్తేంది? వీళ్ళు మళ్ళీ మాటలు మామూలుగా చెప్పరు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పొలిటికల్ పార్టీ నాయకులు స్టేజీలు ఎక్కితే గంటల మైకులు పగిలిపోయేటట్టు చెబుతారు. ఇక మాకు మించిన వాళ్ళు లేడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, విద్యార్థుల కోసం, పేద పిల్లల కోసం మేము చేస్తున్నది ఎంతో ఘనకార్యం చేస్తున్నాడు చెబుతారు. మరి ఈ ఘనకార్యం ఏంది? 2 రోజులుగా తిండి లేక అలమటిస్తాడట. నీరు లేక గోసపడతాం. నీళ్లు కనీసం తాగే నీళ్ళు లేక. ఈ ప్రభుత్వాలు అసలు, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. అసలు ఉన్నా లేకపోయినా ఒకటి ఈ ప్రభుత్వం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ట్వెల్త్ పేజీ. రైతులుగా మారిన కలెక్టర్ దంపతులట. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం కొద్దిసేపు రైతు అవతారం ఎత్తారట. కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఔరంగాబాద్ గ్రామంలో గొల్లా నారాయణ అనే రైతు పొలంలో తమ 2 పిల్లలతో కలిసి పొలం పనులు చేశారు. వరినారు పీకి రైతులతో కలిసి ఉత్సాహంగా నాట్లు వేశారు. రైతులతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. నారుమడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారట. మొత్తానికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు దంపతులు వాళ్ళ క్యాంప్ కార్యాలయం పక్కన ఒక నాటేసే పొలంలో పోయి రైతులతో సరదాగా గడిపి నాటేసి వాళ్ళ బాధలు సాధలు అన్నీ తెలుసుకుంటాట. ఇది ఒక వార్త. ఇంకోటి, భూవివాద నేపథ్యం రైతులు ఆత్మహత్యాయత్నం, పోలీసులు న్యాయం చేయడం లేదంటే సెల్ఫీ వీడియో పోస్టు. ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాలోట. భూ వివాద నేపథ్యంలో పురుగు మందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. బాధిత రైతు కుటుంబం సభ్యుల కథనం ప్రకారం జాన్బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డికి 3 ఎకరాల భూమి ఉన్నది. అతడి సోదరుడు భూపాల్ రెడ్డి అదే గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న దగ్గర కొంత అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఆయన భూమిని వీరన్న స్వాధీనం చేసుకున్నాడు. భూపాల్ రెడ్డి భూమి పక్కన వెంకటరెడ్డి భూమిని వీరన్న ఆక్రమించాడు. ఆదివారం వీరన్న ట్రాక్టర్తో వెంకటరెడ్డి పొలాన్ని దున్నుతుండగా వెంకటరెడ్డి దున్నవద్దంటూ వేడుకున్నాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో పోలీసులు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. 8 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నానంటూ పొలం వద్ద సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగిండు. ఇది పోలీసులు చుట్టూ తిరిగినప్పుడు అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ప్రాణాల మీదకి తెచ్చుకోడు కదా. అంటే రైతులు ప్రాణాలు పోయేదాకా తేట అంటే పోలీసుల నిర్లక్ష్యం. ఇది ఖమ్మం జిల్లా రూరల్ మండలం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి సాక్షి చూద్దాం. గాడి తప్పిన వర్సిటీలు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు పడిపోతున్న విద్యా ప్రమాణాలు. 70% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీయే. భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. నెలల తరబడి వీసీలు నియామకాలకే దిక్కులేదు. బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 4500 ఖాళీలు ఉన్నట్లు. కాంట్రాక్టు తాత్కాలిక సిబ్బందితో అరకొర సిబ్బంది. నానాటికి పడిపోతున్న ప్రమాణాలు, జాడలేని పరిశోధనలు. ఇది గాడి తప్పుతున్న వర్సిటీలు. ఆ గాడిలో పెట్టేటోడు ఓడు మాట్లాడు. అసలు విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణకి. మరి ముఖ్యమంత్రి గారిని అడిగితే నేను కాదు, నా దగ్గరే ఉంది విద్యాశాఖ అంటాడు. మరి విద్యాశాఖలో ఉంటే గాడి తప్పుతున్న వర్సిటీలట. గాడి కాదు, తప్పిని ఆల్రెడీ, తప్పటం కాదు. గాడి ఆల్రెడీ తప్పిని ఆ గాడిలో పెట్టే కార్యక్రమం లేదు. ఉట్టిదే ఇదంతా. ఒకెళ్ళి గాడి తప్పుతుంటే ఇంకొకెళ్ళి ఏమైంది, గల్లీలో గంజా అయిందట. అంటే యూనివర్సిటీలనే గాడి తప్పించి యూనివర్సిటీని గాలికి వదిలేసి గల్లీలో గంజాయి అమ్ముకునే పరిస్థితి ఇలా తెలంగాణకు వచ్చింది. గల్లీలో గంజాయికి వచ్చింది.
ఒకవైపు గల్లీ గల్లీలో గంజాయి, ఇంకొక వైపు గాడి తప్పిన విద్యా వ్యవస్థ, గాడి తప్పిన యూనివర్సిటీలు, గాడి తప్పిన కాలేజీలు. ఈ గాడిలో పెట్టే కార్యక్రమం లేదు, అటు గంజాయిని నిలువరించే కార్యక్రమం లేదు. ఈ గంజాయితోనే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గర హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది గంజాయి ప్రధాన కారణం. గల్లీ గల్లీలో గంజాయి అమ్ముకుంటున్నారట. అది పట్టణాలు పోయి గ్రామాలకు కూడా పోయింది గంజాయి. ఈ గంజాయి ఒకవైపు, ఇంకొక వైపు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం, నిర్వీర్యం. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది, ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైన ప్రణాళిక ఏంది? యూనివర్సిటీని గాడిలో పెట్టడం, విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడం. అనేక యూనివర్సిటీలలో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు, రెగ్యులర్ స్టాఫ్ లేదు, బోధనా సిబ్బంది మొత్తం కాంట్రాక్టే, మొత్తం అవుట్సోర్సింగే. కానీ యూనివర్సిటీలు వీసీలు నియమించే దిక్కు దివాణం లేని పరిస్థితి ఇవాళ. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఉన్న కన్సర్న్. మరి గాడి తప్పుతున్న యూనివర్సిటీలు అంటే గాడి తప్పపోతే ఏం చేస్తాయి? పట్టించుకునేవాడు పట్టించుకుని నియామకాలు చేస్తే గాడి తప్పకుండా ఉంటాయి. ఈ గాడి తప్పుతూనే ఉంటాయి, గల్లీ గల్లీ గంజాయి వస్తూనే ఉంటుంది. ఇగో గల్లీ గల్లీలో గంజాయి, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగం, స్కూళ్ళు కాలేజీలకు విస్తరించిన మహమ్మారి, సోషల్ మీడియా ద్వారా కూడా విక్రయాలు, ఎక్కువగా బానిసలవుతున్నది యువకులు, విద్యార్థులే. గత నెలలో 10ల సంఖ్యలో విద్యార్థులను పట్టుకున్న అధికారులు గంజాయి మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నాం. దీని నియంత్రణపై సర్కార్ ఫోకస్ చేయాలంటున్న సామాజికవేత్తలు. గల్లీ గల్లీలో గంజాయి పెరుగుతుందట. పెరగకపోతే ఏం చేద్దాం మరి? స్కూళ్ళు కాలేజీలకు విస్తరించిన మహమ్మారి, స్కూళ్ళు కాలేజీలకు కావాల్సిన స్టాఫ్ లేదు, స్కూళ్ళు కాలేజీలకు కావాల్సిన లెక్చరర్ లేరు, ప్రొఫెసర్ లేరు, కానీ గంజాయి అయితే వస్తుందట. ఇది ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వానికి ఉన్న కన్సర్న్. విద్యా మంత్రి లేడు, విద్యా వ్యవస్థ పైన పట్టు లేదు, విద్యా వ్యవస్థ పైన సమీక్ష లేదు. ఇటు గంజాయి కూడా మళ్ళీ ఇటుపోతుంది, విద్యార్థులకి దగ్గరికి, పాఠశాలలో, స్కూళ్ళలోకి, కాలేజీలలోకి పోతుంది, యూనివర్సిటీలకు పోతుంది. దీనిపై నియంత్రణ లేదు. ఇది ఇలా తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం. గల్లీ గల్లీలో గంజాయి అయితే పోయిందట. స్కూళ్ళు కాలేజీలు మొత్తానికి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. 800 కిలోలు గంజాయి పట్టుకున్నారట. 2,81,00,000 విలువ ఉంటుందట. ఇది శంషాబాద్లో. ఇది ఒకవైపు గాడి తప్పుతున్న యూనివర్సిటీలు, ఇంకొక వైపు ఇది, రెండు జరుగుతున్నాయి. ఎస్సీ గురుకులంలో ఇంకా తెరపడని బదిలీల కిరికిరి. ఒకే పోస్టులో 2-3 ఉద్యోగులు పనిచేస్తున్న వైరం. ప్రస్తుతానికి అందరినీ చేర్చుకోవాలని సొసైటీ ఆదేశం. అది అసలు సోషల్ వెల్ఫేరు గురుకుల సొసైటీ అయితే అంత గందరగోళం అయిపోయింది. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లో అంత గందరగోళం. ఆల్రెడీ ఆడ పోస్టులో ఒక టీచరు, ఒక లెక్చరర్ ఉంటాడు, మళ్ళీ ఇంకొకరిని ఏడు నుంచి పంపిస్తారు, ఇంకొకళ్ళని. అట్లా ఒకే పోస్టులో ముగ్గురు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి పంపించారట. ఇది ఒక గందరగోళమైన పరిస్థితి. వాళ్ళు చదువు చెప్పకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్ఫర్ కోసం. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అధికారుల అండతో సురభి గేమ్. ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా యథేచ్ఛగా కట్టడాలు. సురభి హెవెన్లో 111 జీవో, 111 జీవోకు విరుద్ధంగా బహుళ అంతస్తులు, విధులను పక్కన పెట్టి నాయకులతో అంటగాగుతున్న అధికారులు. అంతా మా ఇష్టం అంటున్న వైనం. ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. మొత్తానికి అధికారుల అండతో సురభి అనే రియల్ ఎస్టేట్ కంపెనీ గేమ్ ఆడుతుందట. ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగానే మళ్ళీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని పట్టించుకునేటట్లు మొయినాబాద్, అటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలో మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయానికి ఎదురుగా. మరి దీన్ని ఎవడు ఆపాలేక? తహసీల్దార్కి తెలియదు, ఎంపీడీఓకి తెలియదు, సబ్ ఇన్స్పెక్టర్కి తెలియదు, అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు తెలియదు, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల గ్రామ అధికారులకు తెలియదు. ఎవరు ఆపాలి దీన్ని? యథేచ్ఛగా అడ్డగోలుగా వీళ్ళే వాళ్ళకి అండ ఇచ్చి వాళ్ళతో అంటకాగుతూ నాయకులతోని, రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని ప్రభుత్వ భూముల్ని మొత్తం మాయం చేసే కార్యక్రమం చేస్తారు. ఇది మొయినాబాద్లో జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలి అవినీతి అధికారులపైన అని చెప్పి సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారట. మరి ఆ చర్యలు తీసుకోకపోగా ఇంకా రోజు రోజుకి ఎక్కువైతున్న పరిస్థితి. దిశ పేపర్ చూద్దాం. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కట. ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేటు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున 15% హైకైందట. రాష్ట్ర ఖజానాకు కిక్కు వచ్చిందట. లిక్కర్ కిక్కు వస్తుంది తప్ప
హెల్త్ కిక్ రావట్లేదు రాష్ట్ర ఖజానాకు. అంటే హెల్త్ పైన రాష్ట్ర ఖజానా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, విద్య పైన ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, సమాజ ఉన్నతికి పనికొచ్చే యూనివర్సిటీలని విద్యా ప్రమాణాలు పెంచే పరిస్థితి లేదు. కానీ లిక్కర్ ఆదాయం మట్టుకు పెంచుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. రోజు రోజుకి సంవత్సరం పెరుగుతుందట. ప్రజల జీవన ప్రమాణాలు పెరగట్లే, ప్రజల ఆహార అవసరాలు పెరగట్లే, అంటే ఆహారాలు కావాల్సిన అన్ని వస్తువులు పెరగట్లే, సదుపాయాలు పెరగట్లే, ప్రజల విద్యా ప్రమాణాలు పెరగట్లే, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరగట్లే, ప్రజలకు అందాల్సిన విద్య వైద్యం వాళ్ళకు ఉండాల్సిన కూడు విషయాలలో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ లిక్కర్లో ఎట్లా ఆదాయం సంపాదించాలనేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇది ఒక టార్గెట్గా పెట్టుకొని సంవత్సరానికి 15% హైక్ అవుతుందట. ఇది పండగ ప్రభుత్వానికి. 2017-18 సంవత్సరంలో 9,421 కోట్ల ఆదాయం వచ్చిందట 2017-18లో. 2022-23లో 18,471 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు సగం పెరిగింది. 9,000 కోట్లున్న ఆదాయం 2017-18లో 2022-23 వచ్చేటప్పటికి 18,000 కోట్లకు పెరిగింది. అంటే సగానికి సగం పెరిగింది. ఈ స్థాయిలో ప్రజలకు అందే విద్య కానీ ప్రజలకు అందే వైద్య సదుపాయాలు పెరిగినాయా? పెరగవు. ఎందుకు పెరగవంటే ప్రభుత్వానికి దీని మీద ఉన్న శ్రద్ధ దాని మీద లేదు. లిక్కర్ అమ్మి డబ్బులు సంపాదించుకోవాలన్న శ్రద్ధ హెల్త్ పైన విద్య పైన ప్రజలకు కావాల్సిన వస్తువులపైన పెట్టే అవకాశం కానీ వాళ్ళ ఆలోచన కానీ లేదు. అందుకే లిక్కర్ కిక్కు ఏటాట పెరుగుతూనే ఉంటుంది, పెరిగిద్ది కూడా. ఇది ఒక వార్త. ఆరోగ్య శాఖ బదిలీలో ఇంకా గోల్మాలే ఉందట. డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ ట్రాన్స్ఫర్లో అవకతవకలు జరిగినాయి. హైదరాబాదు టు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అట. సర్కారు జీవో స్పష్టంగా పాటించిన ఆఫీసర్లు జీవో నెంబర్ 80కి విరుద్ధంగా బదిలీలు. మారింది కుర్చీలు బిల్డింగులు మాత్రమే. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ బదిలీల్లో తప్పులు, గుడ్డిగా ఉత్తర్వులు ఇచ్చిన వైద్యాధికారులు. ఇది అంత గందరగోళం ఉంది. ఇది 15 రోజుల నుంచి నడుతుంది. వైద్య శాఖలో బదిలీల గందరగోళం అని ఎవడు పట్టించుకుంటాడు లేడు. 4th సిటీ వెనక రియల్ ఎస్టేట్ దందా ఉందట. 1000 కోట్ల ఆస్తులను పోగు చేసుకునేందుకే ధరణితో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల దోపిడీ. ఎంఐఎంకు కొమ్ము కాస్తే కాంగ్రెస్కు సైతం బీఆర్ఎస్కు పట్టిన గతే పట్టింది. జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్లోని ప్రాంతాలు విలీనానికి బీజేపీ వ్యతిరేకం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డి మాట్లాడితే 4th సిటీ చేస్తా, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు 3 సిటీలు ఉన్నాయి, నేను 4వ సిటీ చేస్తా, ఆ 4వ సిటీ న్యూయార్క్ లెక్క చేస్తా, కందుకూరు ఏరియాలో ఫార్మా సిటీ ఆ ఏరియాని. బేగిరి కంచా అనే ప్రాంతం ఒక 4 సంవత్సరాలు న్యూయార్క్ అయిపోద్ది అంటుండు బండి సంజయ్. కేంద్ర మంత్రి ఏమంటాడు, ఈ 4వ సిటీ అనేది ఒక మోసం, రియల్ ఎస్టేట్ దందా. 4వ సిటీ అనే దాని వెనక ఒక రియల్ ఎస్టేట్ దందా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల ధరలు పెరగడానికే ఇగో ఈ 4వ సిటీ కథ తీసుకొచ్చిండు. ఇది ఉట్టిదే. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 47 గ్రామీణ ఈ ఏదైతే సంస్థలు పంచాయతీలను కలపడానికి కూడా మేము విరుద్ధం, దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తుండు. మొత్తానికైతే ఆ 4th సిటీ అనేది రియల్ ఎస్టేట్ దందా అని ఒక కీలకమైన వ్యాఖ్య అయితే బండి సంజయ్ చేసిండు. ఇది మరి ఎంతవరకు అనేది ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. ఇది దిశకు సంబంధించి వెలుగు చూద్దాం. మధ్యతరగతికి బీజేపీ దూరం అవుతూనే ఉంటుంది. మరి మధ్యతరగతి దూరం, మీరు మధ్యతరగతి గురించి ఆలోచిస్తే దగ్గర అవుతారు. మీరు మొత్తం ఉన్నత వర్గాల నుంచి ఉన్నత తరగతుల గురించి హై క్లాస్ పీపుల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మధ్యతరగతి వాళ్ళు దూరం కాకపోతే దగ్గర ఎట్ట అవుతారు? దగ్గర గారు, దూరమే అవుతారు. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు, ఇక కోర్టు మెట్లెక్కి అవసరం ఉండదు. ఇది 4 గోడల మధ్య తయారు చేసింది కాదు, ప్రజాభిప్రాయంతో రూపొందించింది. దెబ్బతిన్న రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిలబెడుతున్నది. కొత్త 6 చట్టం ముసాయిదాపై చర్చల్లో వక్తలు. సామాన్యులకు అర్థమయ్యేలా ఉన్నది అని లచ్చిరెడ్డి చెబుతుండు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రూపొందించాం భూమి సునీల్ కుమార్. ఇది చరిత్రలో నిలిచిపోతుందని ప్రొఫెసర్ జీబీ రెడ్డి చెబుతుండు. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త 6 చట్టం 2024 పైన ఒక చర్చా కార్యక్రమం పెట్టారు. దాంట్లో కొత్త 6 చట్టంతో రైతులకు మేలు అయిద్దో లేదో కానీ రెవెన్యూ అధికారులకు మేలైంది. ఈ కొత్త 6 చట్టం వల్ల రెవెన్యూ తహసీల్దార్లు కానీ రెవెన్యూ యంత్రాంగానికి రెవెన్యూలో ఉన్న పనిచేసే ఎంప్లాయీస్కి అయితే మేలైంది. ఎందుకంటే మొత్తం సర్వ హక్కులు తహసీల్దార్ ఆర్డీఓ చేతిలో పెడుతున్నారు. వాళ్ళు ఇక మనం తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా లంచాలు లేనిది పని చేయలేని పరిస్థితి గతంలో చూసినాం మనం.
ఆర్ఓఆర్ చట్టం కొత్తదేం కాదు. 1971లో కూడా ఆర్ఓఆర్ చట్టం ఉంది. ఆర్ఓఆర్ చట్టం పేరుతోనే 2020 వరకు వాళ్ళ దందా నడిచింది రెవెన్యూ అధికారులు. ఇవాళ మళ్ళా కేసీఆర్ 2020 ధరణి యాక్ట్ వల్ల కొంత లోపాలు ఉండొచ్చు, కానీ చాలా కొన్ని మంచి విషయాలు, ఎక్కువ మంచి విషయాలే ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించితే అయిపోయింది. కానీ దాని పక్కన పెట్టి మొత్తం కొత్త చట్టమే తీసుకొచ్చి ఆర్ఓఆర్ చట్టం తెచ్చి మొత్తం యంత్రాంగాన్ని తహసీల్దార్ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తానికి రైతుల పాలిట శాపమే. మళ్ళా దళారులు వస్తారు, మళ్ళీ పైలేకారులు వస్తారు, మళ్ళీ ఎంఆర్ఓ బ్యాక్డోర్ వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ ఉండే వ్యవహారం ఉంటుందా అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. మరి ఆ వ్యవహారాలు లేకుండా ఇప్పుడున్న వ్యవస్థ ఏదైతే ఉందో ధరణి వ్యవస్థలో ఉన్న కొన్ని మంచిలు కూడా తీసుకొని చేస్తారా? ఎందుకంటే ధరణి వ్యవస్థలో చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని. మనం బ్యాంకులో డబ్బులు వేసుకొని బ్యాంకులో డబ్బులు తీసినట్టే. ఏ వ్యక్తి అవసరం లేదు, అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి ఒక ఇద్దరు సాక్షులు ఉంటే డైరెక్ట్ మనం ఎంఆర్ ఆఫీస్కి పోయి స్లాట్ బుక్ చేసుకొని ఒక్కళ్ళకు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా డైరెక్ట్ బ్యాంకుకు పోయి పైసలు తీసుకొచ్చుకున్నట్టే. మనం భూమి అమ్మితే ఒక 10 కుంటలు అమ్మినట్టు 10 కుంటలు మన ఖాతాలో నుంచి కట్ అయింది, ఇంకొకళ్ళ ఖాతాలో కలిసిపోద్ది. సింపుల్ అనమాట. ఎక్కడ ఒక రూపాయి లంచం లేదు, ఎక్కడ ఒక ఫైర్ లేదు, ఎక్కడ మీడియేటర్లు దళాలు లేరు. ఇది బాగానే ఉంది. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలపైన దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ పోయేది, కానీ మొత్తాన్ని చట్టాన్ని మారుతున్నారు. దీనివల్ల మళ్ళీ ఈ చట్టం పైన కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. రాకుండా ఉండాలంటే చట్టంలో పటిష్టమైన క్లాజులు పెట్టాలి. ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదును పరిష్కరించండి. ఇకపై 3 నెలలకు ఒకసారి రివ్యూ ఉంటుంది. డిప్యూటీ సీఎం బట్టి త్వరలోనే రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. ఇది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ప్రజావాణి పైన రివ్యూ చేసిండు సెక్రటరీలో. అసలు ఆ ప్రజావాణిని మనం పెట్టినంగా నడుస్తుందా, నడిస్తే ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది అనే విషయాలపైన చర్చించిండట. దాంట్లో చూద్దాం ఏందో. ప్రజావాణి ద్వారా అందుతున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే సూచించాలని కోరారు. ఇక నుంచి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేపడదామని తెలిపారు. ఆదివారం సెక్రటరియట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ సెక్రటరియట్లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్తో కలిసి బట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి అందుతున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరు, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులేని, శాఖల వారిగా వచ్చిన ఫిర్యాదులేని తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తాము ఇచ్చిన అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉందా అని అధికారులను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతానికి అలాంటి వ్యవస్థ అందుబాటులో లేదని దివ్య దేవరాజన్ తెలిపారు. అప్లికేషన్లు అందిన తర్వాత సమస్య పరిష్కారం అయిన తర్వాత ఎస్ఎంఎస్లు పంపిస్తున్నామని తెలిపారు. ఆ దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయట. మొత్తానికైతే ఆయన స్పష్టంగా అడిగింది ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి, ఆ దరఖాస్తుల పైన మనం ఏం చర్యలు తీసుకుంటున్నాం, ఆ చర్యలకు సంబంధించిన తాలూకా ఆన్లైన్లో అప్లికెంట్లు చూసుకునే అవకాశం ఉందా, లేకపోతే దాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనే విషయం ఆ దివ్య దేవరాజన్ దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసరు ఆమెను అడిగారట. కానీ ఆ మెకానిజం ఇప్పుడు లేదు. కానీ వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం సమస్య పరిష్కారం అయ్యాకని. కానీ కొన్ని నెలల పాటు ఫిబ్రవరిలో ఎప్పుడో ఇచ్చిన ఈ గ్రివెన్స్ దరఖాస్తుకి ఇంతవరకు దిక్కు దివానం లేదు. ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఇచ్చిన కంప్లైంట్కి కూడా ఇంతవరకు దిక్కు దివానం లేదు. మరి ఏం పరిష్కారం అవుతున్నట్టు, ఏమి గ్రివెన్స్, అది ఏం ప్రజావాణి? ప్రజావాణి అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలి. 15 రోజులు బాయ్, 20 రోజులు బాయ్, నెలలు బాయ్, 2 నెలలు బాయ్, 3 నెలలు బాయ్, 5 నెలలుగా అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఇంతవరకు దానికి దిక్కు దివానం లేదు. దాన్ని చూసుకుందామన్నా ఆన్లైన్లో కనపడే పరిస్థితి లేదు. స్వయంగా నేనే కంప్లైంట్ ఇచ్చిన ఫిబ్రవరి నెలలో. మనం విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాల పైన ఇచ్చిన కంప్లైంట్ పైన ఇంతవరకు దిక్కు దివానం లేదు, దానికి మెసేజ్ లేదు, మను లేదు. మరి ఆ దివ్య గారికి స్వయంగా కలిసి ఇచ్చినాం కూడా, ఇంతవరకు చర్యలు లేవు. మరి ఆ మెకానిజం తేవాలా. మీరు అప్లికేషన్ ఇవ్వగానే అప్లికేషన్కి ఒక నెంబర్, ఫిర్యాదు నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ని ఆన్లైన్లో మేము ట్రాక్ చేసుకునే అవకాశాన్ని, ఫిర్యాదు స్టేటస్ని తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా ఇదంతా మళ్ళీ సీక్రెట్గా జరిగితే ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు? 6 నెలలు పట్టిద్దా ఒక అప్లికేషన్ మీద చర్య తీసుకోవడానికి? కనీసం చర్యలకి ఇనిషియేషన్ అయిందా, ప్రాసెస్ స్టార్ట్ అయిందా అని తెలుసుకుందా అన్న అసలు ఎవరిని తెలుసుకోవాలి, ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి. ప్రజావాణిలో ఏంది, కొత్త దరఖాస్తు తీసుకుంటారు తప్ప పాతగా మనం ఇచ్చిన ఫిర్యాదు పైన చెప్పరు అప్డేట్. మాకు తెలియదు, మేము పంపించేసినాం అంటాడు. మరి ఎవరికి పంపారు, ఎక్కడ తెలుసుకోవాలంటే అగమ్య గోచరం. ఇది ప్రజావాణిలో జరుగుతున్న తంతు.
ఇది వెలుగు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.